అందరికీ షలోం వందనాలు. ఈరోజు మనము పరిశుద్ధ గ్రంథాన్ని గ్రహించగలిగినటువంటి అనేకమైనటువంటి వారికి ఆలోచన కలవారై ఉండవలసినటువంటి అవసరము మనందరికీ ఉన్నదని మీకు ఈరోజు ప్రేమపూర్వకంగా మీకు తెలియపరుస్తున్నాం. దయతో 2 వారముల నుండి మన వీడియోలు పంపలేదు అంటే కారణం కొన్ని అనువైన కారణాల వల్ల చేయలేకపోవడం జరిగింది. అదే కాక ఈరోజు ప్రాముఖ్యం ఏంటంటే దేవుని వాక్యము దేవుని వాక్యమని బైబిల్ను గురించి బైబిల్ ఏమి చెబుతున్నది, బైబిల్ను గురించి బైబిల్ ఏం చెబుతుంది అనే దాని గురించి జాగ్రత్తగా మనము గమనించాల్సినటువంటి అవసరత లేకపోలేదు. అదేవిధంగా అంశంకి వచ్చేస్తే ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే దేవుని వాక్యమని బైబిల్ను గురించి బైబిలే ప్రకటిస్తున్నది, బైబిల్ గురించి ప్రకటిస్తుందంట. అసలు బైబిల్ అనే మాట ఈ పరిశుద్ధ గ్రంథంలో అని చెప్పబడేటువంటి పుస్తకంలో ఎప్పుడైనా ఎక్కడైనా గ్రంథములో లెక్కింపబడినట్టుగా ఎక్కడ కనపడదు. మరి ఏం కనపడుతుంది? అప్పట్లో పూర్వీకులైనటువంటి వారు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథము లేక లేఖనముల గ్రంథము అని చెప్పబడింది. ఏం గ్రంథం అట? లేఖనముల గ్రంథము. అదేవిధంగా ఈయన అంటున్నటువంటి మాట కొన్ని విషయాలు మాత్రము మనం గమనించాల్సినటువంటి అవసరత మనకి ఉన్నది. ప్రాముఖ్యం ఏంటంటే ఇక్కడ చెప్పబడే ప్రతి మాట బైబిల్లోనే లేఖనాలని దైవేశము వలన కలిగినవి అని ఎవరు చెప్తున్నారు ఈ మాటలో అని చూస్తే ఖచ్చితంగా అపోస్తులు అనబడినటువంటి వారు అపోస్తులుగా పిలువబడినటువంటి వారు 2వ తిమోతిలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనములో ఒక చక్కని మాట కనపడతా ఉంది. 14 నుంచి చూసుకుంటే ఇంకా బాగా అర్థమవుతుంది. చదువుతారా? నేను చదువుతున్నా. యాషువా మెస్సియ నందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక అని ఇక్కడ కొన్ని విషయాలు తెలియపరచబడుతున్నటువంటి మాటలు మనకు కనపడతా ఉన్నాయి. ఏంటట? యాషువా మెస్సియ నందు విశ్వసించున్నటువంటి వారందరూ, అంటే విశ్వాసముతో ఉన్న వారందరూ, మెస్సియ నందు విశ్వాసములో ఉన్నవారు, విశ్వసించున్నటువంటి వారందరూ ఏమై ఉండాలట? విశ్వాసము ద్వారా రక్షణార్థమైనటువంటిది. దేనికట? రక్షణార్థమైనటువంటి జ్ఞానము కలిగి ఉండాలట. రక్షణార్థమైనటువంటి జ్ఞానము కలిగి లేకపోతే అసలు లేఖనం అంటే ఏంటి, గ్రంథం అంటే ఏంటి, బైబుల్ అంటే ఏంటి అనే విషయం మనం ఎలా చెప్పుకోగలుగుతాం? కొంతమంది పరిశుద్ధ గ్రంథము అని చెప్పబడినటువంటి ఈ పుస్తకములో బైబుల్ అని ఎక్కడా రాయవలేదు కదా అంటుంటారు. నిజమే, బైబుల్ అని ఈ గ్రంథములో కనిపించకపోవచ్చేమో, కానీ ఇది 3 భాషలలో నుండి కొన్ని రాయబడినటువంటి లేఖనాలు కనపడుతున్నాయి. దీన్ని ఏమంటారంటే పరిశుద్ధ గ్రంథము లేదా బైబులు అనే దానికంటే ముఖ్యంగా పూర్వీకులు ప్రవక్తల కాలము నాటి నుండి నేటి వరకు కూడా దీన్ని పిలువబడుతుంది ఏంటంటే లేఖనముల గ్రంథము.
లేఖనముల గ్రంథము. ఈ లేఖనముల గురించి చూస్తే బైబిల్లో 63 రెఫరెన్సులతో అనేక పర్యాలు కనపడతా ఉంటాయి మనకి. అదేవిధంగా లేఖనాలన్నీ అన్నది లిఖిత పూర్వక వాక్కును ప్రస్తావిస్తున్నది. అంటే రాయబడింది. లిఖిత అంటే అదే కదమ్మా, రాయబడిన రీతిలో మనకి కనపడుతున్నది. లేఖనాలన్నీ అంటే బైబుల్ అంతా అని అర్థం. లేఖనములు అంటే బైబుల్ అంతా అంటే కొంత అచ్చట కొంత ఇచ్చటని కాదు, కొంత పాత నిబంధన కొత్త నిబంధన అని కాదు. ఇక్కడ ఏమంటాడు, లేఖనాలన్నీ అంటే బైబుల్ అంతా. ఇది లేఖనముల గ్రంథం అంటారే తప్ప బైబుల్ అని చెప్పబడేటువంటి మాట ఎక్కడ కనిపించదు, చెప్పడానికి రుజువు కనపడదు. కాకపోతే కొన్ని అర్థార్థంగా కొన్ని చెప్పుకోదగినటువంటి రుజువులు మాత్రం కొన్ని ఉన్నాయి. కానీ దీనికి ఉన్న ప్రాముఖ్యం ఏంటంటే లేఖన గ్రంథాలు మాత్రమే, లేఖన గ్రంథము మాత్రమే చెప్పుకోబడుతున్నటువంటిది. అదేవిధంగా లేఖనాలన్నీ అంటే బైబుల్ అంతా అని అర్థము. యాషువ పాత నిబంధన లేఖనాలుగా అంగీకరించారు. చూద్దాం ఒకసారి, బైబిల్ గ్రంథములకు వెళ్దాం. బైబిల్ చదువుకుందాం ఒకసారి. లూకా సువార్త, దయతో మీరు చదివితే బాగుంటుంది అనుకుంటున్నాను. 24వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చూడండి. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనముల అన్నిటిలో ఎవరిని గూర్చినట? నన్ను గూర్చిన లేఖన భాగములను వచ్చిన లేఖనముల భావమును వారికి తెలిపెను. ఇది మాట అండి. ఎవరిని గూర్చిన? ఈ గ్రంథము అంటే మెస్సియను గూర్చినటువంటి గ్రంథం మాత్రమే తప్ప మరొక విధానము చెప్పబడేటువంటి గ్రంథము కాదు చెప్పుకోవాల్సినటువంటిది. ఈ గ్రంథం మెస్సియను గూర్చింది మాత్రమే కానీ ఇతరుల గూర్చిన గ్రంథం కాదు. దీన్ని ఏమన్నారమ్మా? లేఖనాల గ్రంథం లేదా లేఖనముల ప్రకారము చెప్పబడే గ్రంథం, అంతేనమ్మా. అదేవిధంగా లేఖనాల గుర్చినటువంటి యొక్క ఈ గ్రంథమును చూద్దాం. 44వ వచనం కూడా చదవండి. అలాగనే అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ఇది అంటే మాట. బైబుల్ని 2 విధాలుగా చెప్తారు. ఒకటి ప్రవక్తల గ్రంథము లేదా ధర్మశాస్త్రము. ప్రవక్త గ్రంథం అంటే ధర్మశాస్త్రము, లేఖనాల గ్రంథం అంటే కావ్యాలు కొన్ని పుస్తకాలు ఉన్నాయి, వాటి పేర్లు ఉన్నవి, వాటి విధానాలు ఉన్నాయి. ఇవన్నీ కలిస్తేనే లేఖనముల గ్రంథము అని చెప్పబడుతుంది. చదువురా. కీర్తనలోను ఇది మాట గమనించాలా. కీర్తనలోను నన్ను గూర్చి, ఇంతకుముందు ఇక్కడ మనం చదువుకున్నటువంటి మాట 24, 27లో సేమ్ అదే చెప్పాడు. తర్వాత ఇక్కడే ఉంటాడో నన్ను గూర్చి చెప్పవలసినటువంటి మాత్రమే. దీన్ని నన్ను గూర్చి చెప్పవలసినటువంటి ఈ స్వార్థ ఏంటంటే లేఖనముల స్వార్థ, లేఖనముల గ్రంథం అంతే. ఆ తర్వాత ఈ గ్రంథములో రాయబడిన అన్నియు నెరవేరవలనని ఇది మాట. నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని. హల్లెలూయా. ఇదండి మాట. అప్పుడు వారు లేఖనములు గ్రహించున్నట్లుగా హల్లెలూయా. ఇక్కడ ఏం చేయబడదట? ఆయన వారి మనసును తెరిచాడట. తర్వాత మెస్సియా లోకమునకు వచ్చి మానవుడిగా మనిషి రూపంలో వచ్చి శ్రమ పొంది
మూడవ దినమున మృతులలో నుండి ఇదండి మాట, మృతులలో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణను ప్రకటింపబడుననియు రాయబడి ఉన్నది. పరమ తండ్రి స్తోత్రం. ఇదండి మాట. ఇది లేఖనాల రహస్యం అంటే ఇది. చాలామంది బైబిల్ చెప్పడానికి ధారాళంగా చెప్పగలిగిన వారు ఉన్నారు, కానీ భావాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి గ్రహింపు కలిగి ఉండాలి మనుషులు. ఇతరులతో అనేక విషయాలు పంచుకోవచ్చామో కానీ అన్ని విషయాలు అన్ని సందర్భాల్లో కాదు. లేఖనములను పరిశీలించి వాటిని వివరింపగలిగినటువంటి సామర్థ్యము గలవారమై ఉండాలి తప్ప మరొకటి కాదు. అదేవిధంగా యోహాను సువార్తలో కూడా ఒకసారి వెళ్దాని. యోహాను సువార్త యోహాను సువార్తలో పలికిన ప్రతి మాట మొత్తం టోటల్గా ఎవరు అంటే యెహోషువ మెస్సీయ వారి యొక్క లేఖనాలు మాత్రమే ఇవి. మీరు బాగా గమనించాలి వాక్యాన్ని. 7వ అధ్యాయము, యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనం. 7:38. ఇక్కడ బాగా గమనించాలి. అక్కడ ఏమండో నా గూర్చి లేఖనముల గ్రంథములో నా గూర్చి రాయబడినట్లు మీరు సువార్త ప్రకటన చేయడం కొరకు మాత్రం ఇవి లెక్కింపబడే అని చెప్పినటువంటి మాట ప్రకారంగా ఇక్కడ ఏమంటాడో నాయందు విశ్వాసం ఉంచి వాడెవడో ఇది మాట. నాయందు విశ్వాసం ఉంచిన వాడు ఎవరైనానో లేఖనమును గ్రహించాలట. లేఖనమును గ్రహించి లేఖనమును గ్రహించి లేఖనము ఏం చెబుతుంది, లేఖనము ఏమి వివరిస్తుంది, లేఖనము మనకి ఏం తెలియపరుస్తుంది అనే దాని గురించి నేర్చుకొని ఇతరులకు చెప్పవలసినటువంటి ఈ యొక్క లేఖనం యొక్క భావము. తర్వాత వాని కడుపులో నుండి ఇదండి, వారి కడుపులో నుండి జీవజల నదులను ఇది పారునని ఇది మాట. బిగ్గరగా అంటే గట్టిగా బిగ్గరగా చెప్పుచున్నారు. ఎవరి యెహోషువ మెస్సీయ వారు చెప్తున్న మాటలకి. తర్వాత ఏమన్నామా, తన యందు విశ్వాసం ఉంచువారు ఇది ఫస్ట్ మాట. లేఖనముల ప్రకారము గనక ఈ లేఖనముల ప్రకారం చేయబడిన ప్రతి వారు ఎలా ఉండాలంటాం ఇప్పుడు? ఇది ఫస్ట్ మాట. లేఖనముల ప్రకారం విశ్వాసం ఉంచాలి. లేఖనముల ప్రకారం వచ్చిన వాని పట్ల నమ్మకం ఉండాలి. లేఖనముల ప్రకారం వచ్చిన వాణ్ణి ప్రకటన చేయాలి. లేఖన ప్రకారం వచ్చిన వాణ్ణి ప్రకటన చేయువారు తన యందు విశ్వాసము కలవారై ఉండాలన్నట్టు. తర్వాత ఇది ఎప్పుడైతే అలా ఉంటామో అప్పుడు అంటున్నటువంటి మాటలు ఏంటంటే పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ విధంగా ఈ మాటలు చెప్పుచున్నాడు. యెహోషువ ఇంకా శ్రమ పరచబడవలని లేదు కనుక ఇదండి మాట. ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. జన సమూహములలో కొందరు ఈ మాటలు విని నిజముగా ఈయన ఆ ప్రవక్తయే అనిరి. చూశారా, చివరికి ఏమన్నారు? పలికిన మాటలను బట్టి చెప్పే విధానాన్ని బట్టి ఈయన ప్రవక్తలో ఆయన అని చెప్తున్నారు. మరికొందరు ఈయన మెస్సీయే అనిరి. మరికొందరు ఏమనుకున్నారు అంటే ప్రవక్త వేరు మెస్సీ వేరా అన్నట్టే కదా ఈ మాటను బట్టి. కనుక ప్రవక్తకును మెస్సీకును సంబంధం కాదు. ప్రవక్త వేరు, మెస్సీ వేరు. కనుక మరికొందరు ఏమి చూసారా, మెస్సియా గలిలయలో నుండి వచ్చునా, ఇది మాట. మెస్సియా దావీదు సంతానములో నుండి పుట్టి దావీదు ఉండిన బెత్లెహేము గ్రామములో నుండి వచ్చునని లేఖనము చెప్పుటలేదా? ఇది మాట అండి. ఎక్కడ పుట్టాడట, ఎక్కడి నుంచి వచ్చాడట, ఏ విధంగా ఎక్కడి నుంచి రావాలంట? లేఖనము ప్రకారం బెత్లెహేములో
దావీదు వంశం నుండి పుట్టి దావీదు వంశస్థులైనటువంటి వారు బెత్లెహేములో చెప్పబడిన లేఖన ప్రకారం అక్కడ పుట్టి ఆ పుట్టినటువంటి వాడు బెత్లెహేము నుండి రావాలి కదా అనే అటువంటి మాటలు మాత్రము ఇక్కడ ప్రస్తావిస్తున్నారు వీరు. తర్వాత కాబట్టి ఆయనను గూర్చి జన సమూహములో ఇది మాట అండి. ఏమొచ్చింది ఇక్కడ? అభిప్రాయాలు, భేదాలు, అనేక భిన్నమైన ఆలోచనలు, భిన్నమైన తలంపులు, భిన్నమైనటువంటి నడవడికలు, భిన్నమైనటువంటి విశ్వాసము, భిన్నమైనటువంటి వివరణ అనేక రకరకాలుగా ఇక్కడ విస్తరిస్తూ ఉన్నాయి. అనేక రకరకాలుగా పుట్టుకొస్తున్నాయి వారి యొక్క అభిప్రాయాలు. చూద్దాం. అలాగనే 5వ అధ్యాయము 46, 47. తాను నీళ్లు ద్రాక్షారసముగా చేసి గలిలయలోని కానాను ఆయన తిరిగి వచ్చెను. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయిండెను. యెషువ యూదయ నుండి గలిలయకు వచ్చెనని అతడు విని ఆయన యొద్దకు వెళ్లి తన కుమారుడు సావసిద్ధమై ఉండెను కనుక ఆయన వచ్చి అతన్ని స్వస్థపరచవాలని వేడుకొనెను. చూశారా? ప్రవక్తలందరూ ఏ విధంగా చేశారు, ఆయన వచ్చిన తర్వాత ఏం చేశారు? ఆయన ఈ విధంగా రావాలన్నట. అక్కడ ఈ విధంగా స్వస్థత జరిగించాలనే ఉద్దేశంతో ఆయన్ని ఏడుకుంటున్నారట. అదేవిధంగా 6వ అధ్యాయము 47వ వచనం కూడా చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 47వ వచనం. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు జీవాహారమును నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తినను. ఇది మాట. తర్వాత దీనిని తినువాడు దేని తినువాడు? వాక్యమును గ్రహించువాడు, వాక్యము నినువాడు, వాక్యమును తినువాడు. వాక్యాన్ని ఎలా తింటారు? అభిప్రాయం, ఆలోచన, అదే కదా. హెజ్కేలు 3వ అధ్యాయం మొదటి చదవండి ఒకసారి. దీని తినవారు నిత్య జీవం అన్నాడు, దీని తినువాడు సావడం అన్నాడు, దీని తినువాడు ఇలా చెప్పుకుంటూ వచ్చాడు కదా. మరియు ఆయన నాతో ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా నీకు కనిపించిన దాన్ని ఇది భక్షించడం అంటే ఏంటి? తినటమే కదా. భక్షించుము. దేని తినాలటమ్మా? మరి అక్కడేం చెప్పాడు? దీన్ని తినువాడు అన్నాడు. దేని తినాలా? గ్రంథాన్ని లేక ఏ వస్తువులా? గ్రంథాన్ని తిను అంటే వాక్యముని తిను. వాక్యం ఏంటి? వాక్యము జీవము గలది, వాక్యము జీవింపజేసేది కనుక దీన్ని తిను. అందుకు లేఖనములో తినటానికి సామర్థ్యము, విశ్వాసము గలవారై ఉండాలి. లేఖనములను గ్రహించడానికి విశ్వాసము గలవారై నమ్మకస్తులై ఉండాలి. లేఖనమును నెరవేర్చువారు వారు అనేకమైన దృఢమైన విశ్వాసము గలవారై ఉండాలి. అది చెప్పుచున్నటువంటి మాటలు. అదేవిధంగా 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము 35వ వచనం. త్వరగా వెళ్ళిపోదాని ఒకసారి చూసుకున్నాను. ఇది ఫస్ట్ మాట అండి. లేఖనము నిరర్ధకము కానేరదు కదా. ఎలోహిము వాక్యము ఎవరికి వచ్చునో వారే దైవములని చెప్పిన వెడల నేను ఎలోహిము కుమారుడనని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠత చేసి ఈ లోకములోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని. హల్లెలూయా. ఇక్కడ ఏం అర్థమైంది చెప్పండి? అసలు వాక్యాన్ని ఒకసారి పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది కదా. 36వ వచనంలో ఏమంటాడు? తండ్రి ప్రతిష్ఠత చేసి ఈ లోకములోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని. అంతేనమ్మా? ఎవరితో దేవదూషణ చేస్తున్నారట?
స్వయా ఆయనతోనే దేవదూషణం చేస్తున్నారు. అలాగే చదవమ్మా. తండ్రి ప్రతిష్ఠ చేసి తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకంలోనికి పంపిన వానితో ఈ లోకంలోకి పంపిన వానితో, ఎవరు పంపారు, ఎవరు వచ్చారు, ఆయనతో అంటారు. ఆ పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని ఇది దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా. అంటే ఈయన నీవు పంపినటువంటి దేవుణ్ణి ఆయనను దూషిస్తున్నావు, ఆయన విమర్శిస్తున్నావు అని చెప్పి స్వయాన మెస్సీ వారిని ఈ విధంగా అడుగుచున్నట్లుగా మనకి స్పష్టంగా అర్థమవుతున్నట్లుగా కనపడుతుంది. అవునంటారా కాదంటారా? అదేవిధంగా నేను నేను నా తండ్రి క్రియలు చేయని ఎడల నా తండ్రి క్రియలు చేయని వెడల నన్ను నమ్మకుడి, ఇది నన్ను నమ్మకుడి, చేసిన ఎడల చేసిన వెడల నన్ను నమ్మకుడను, తండ్రి నాయందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి ఇది ఫస్ట్ మాట. మీరు గ్రహింపగలగాల. ఫస్ట్ మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పెను. ఇదండి మాట. అదేవిధంగా చూద్దాం ఒకసారి 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము తీసారమ్మా. 3వ అధ్యాయం 15 వచనం. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతమును రక్షణార్థమైన దాన్ని ఎంచుకొనుడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు. పరమ తండ్రికి స్తోత్రం. ఏం రాశాడు? లేఖనములు రాశాడంట. దేన్ని గురించి అక్కడ అంటున్నాడు, దాని గుర్చట ప్రభువు యొక్క దీర్ఘశాంతమును రక్షణార్థమైన ఎంచుకొనుడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా ఈ విధంగా రాస్తూ వచ్చాడు. అంటే ఈయన ఆనాడు దేన్ని బట్టి రాశారు, ఎవరు రాశారు, ఎవరికి రాశారు, ఎందుకు రాశారు అంటే ఒక మనుషుడు ప్రేరేపించిన మాటలు కాదు ఇవి. మనుషుడు రాయమంటే రాసినటువంటి కాదు. సుయాన పరమతండ్రే ప్రేరేపించి రాయించినటువంటి యొక్క లేఖనములు ఇవి. మనుషులు రాస్తే వచ్చేది కాదు. అంతకంటే ముందు ఒక ఆయన ఎవరు రాశారు? 5 పుస్తకాలు రాసిన ఆయన ఎవరైనా మోసే, ప్రవక్త అయినటువంటి మోసే రాశాడు. అవి లేఖనాలే. దాన్ని ఏమంటారంటే ఏమంటారమ్మా? తోర అంటే లేఖనముల గ్రంథము లేక ధర్మశాస్త్రము. దాన్ని ధర్మశాస్త్రం అన్నాడు, దీన్ని లేఖనములు అన్నాడు. చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 15వ వచనం. ధర్మశాస్త్రమును చూశారానండి? ధర్మశాస్త్రమును ప్రవక్త లేఖనములను చదివిన తరువాత సమాజ మందిరపు అధికారులు సహోదరులారా, ప్రజలకు మీరు ఏదైనా బోధవాక్యము చెప్పవలనని ఉన్న వేళల చెప్పుడని ఇక్కడ ఏం చేశారట? వర్తమానము. ఏంటట అవి? వర్తమానము. దేన్ని బట్టి? గ్రంథమును బట్టి. దేన్ని బట్టి? ధర్మశాస్త్ర గ్రంథమును బట్టి. ప్రవక్తల లేఖనం. ఎవరు లేఖనం అన్న అమ్మాయి? మళ్ళీ చదవండి అక్కడ. ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనమును అన్నాడు. ఇదేనండి. ధర్మశాస్త్రం రాసిన వారు ఎవరు? మోసేవారు. రాయించింది ఎవరు? యావే. కనుక ఇక్కడ ప్రవక్తల లేఖనము అన్నాడు. అంటే మోసే కాక ఇంకా ఇతరులు కూడా రాశారని అర్థమవుతుంది కదా.
ఈ రాసిన గ్రంథాల వాటి పేరేంటంట? ప్రవక్తలో రాసినటువంటి వాటిని లేఖనముల గ్రంథములో. లేఖనములో చూసారా? లేఖనములో, లేఖన గ్రంథములో. చూడండి ఒకసారి అపొస్తలుల కార్యం 13:27 వచ్చిన కూడా చూడండి. యెరూషలేములో కాపురం ఉండు వారును వారి అధికారులను ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములను గ్రహింపక ఆయన శిక్ష విధించుట చేత హల్లెలూయా ఏం చేశారటమ్మా? అది ప్రవక్తల లేఖన గ్రంథాల కాదాట ఇక్కడ చేసింది. అదేనా కాదా? ప్రవక్త లేఖనముల గ్రంథాల కాదు ఇక్కడ చేసినటువంటిది. చూసారా? అధికారుల ఆయననైతే ఇక్కడ చెప్పినటువంటి మాట, వీరు చెప్పినటువంటి దాన్ని గ్రహింపనటువంటి వారుగా ఉండి దాన్ని నెరవేర్చన వారుగా మిగిలిపోయారు. అందుకు అపొస్తలుల కార్యం 3:17 వచ్చిన కూడా చూడు. 3:17 సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసితిరని నాకు తెలియను. అయితే ఎలోహీము మెస్సియ శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ఈ మాట గమనించాలి. ముందుగా ప్రచురపరిచిన లేఖనములు ఆ తర్వాత విలాగు నెరవేర్చును. అందుకొరకే అంటారు మెస్సియ సెలవులో మరణమైనప్పుడు లేఖనము ప్రకారము పుట్టెను, లేఖనం ప్రకారము పట్టబడిను, లేఖనముల ప్రకారము కొట్టబడిను, లేఖనముల ప్రకారము చంపబడిను, లేఖనముల ప్రకారము ఆయన పాతిపెట్టి తిరిగి 3వ రోజు ఆయన పునరుద్ధానుడు లేఖనముల ప్రకారము నెరవేరును అని చెప్పిన మాట ఇది సత్యం అండి. ఇది సత్యము. కనుక 7:40 కూడా చూడండి ఒకసారి. మాకు ముందు నడుచునట్టి దేవతలను మాకు చేయుము. ఐగుప్తు దేశములో నుండి మనం తోడుకొని వచ్చిన ఈ మోషే ఏమైనా మాకు తెలియదని చూసారా? అహరోనుతో అనేది ఇక్కడ ఆగుదాయి. ఇప్పుడు రాసింది మోషే అయిండు, రాయించింది యావే రాయించాడు, మోషే నడుస్తున్నాడు. కానీ మధ్యలోనెవరు? ఆరోనెవరు? ఆరోన్తో వీళ్ళు ఏం చెప్తున్నారు? అసలు గ్రంథములో లెక్కింపబడిన ధర్మశాస్త్ర లేఖనములో లెక్కింపబడింది ఏంది? వీరు ఆచరించేది ఏంది? వీరిని అడిగేది ఏంది? వీరు వివరించేది ఏంది? అసలు ఫస్ట్ చూసారా? పోనీ వీరు వినేదేంటి? ఫస్ట్ వీరు వినేదేంటి? వీరు వినవలసింది ఏంది? అసలు వీరు గ్రహించవలసింది ఏంది అసలు ఇక్కడ? అదేవిధంగా చూద్దాం ఒకసారి. ఇక్కడ అంటున్నటువంటి మాట, బైబిల్ లిఖితమైన ఎలోహీ వాక్యము గనుక ఈ ప్రవచన వాక్యములను కలపడానికి కానీ తీసివేయడానికి కానీ ఏ మాత్రము ఇది సరైనది కాదని చెబుతున్న మాటలో బైబిల్ లిఖితమైన బైబిల్లో లిఖితమైన ఎలోహిము వాక్యము గనుక ఈ ప్రవచన వాక్యములను కలపటం కానీ లేక తీయటం కానీ లేక ఇతరుల దాట ఇమిడించడం కానీ ఒకవేళ చేస్తే ఏమైందట? శాపాలు. ఎవరు చెప్పారు ఆ మాట? పద్మాద్వీపంలో ఉండే ఆయన దర్శనము ద్వారా తెలియపరచబడుతున్న మాటలు. అంటే అక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? ముఖాముఖిగా యెహోషువ మెస్సీయ వారు మాట్లాడుతున్నట్టుగా ఇక్కడ మనకు అనిపించట్లేదా? యెహోషువ మెస్సీయ వారు మాట్లాడుతున్నట్టుగా అనిపించట్లేదా? చూడండి ఒకసారి ప్రకటన గ్రంథము చూసారా?
22వ అధ్యాయము చూసారమ్మా, 22వ అధ్యాయము 18వ వచనం. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ఇని ప్రతివానికి మీరు సాక్ష్యమిచ్చినది ఏమనగా నేను సాక్ష్యం ఇచ్చున్నది ఏమనగా ఎవడైనను ఎవడైనను వీటితో మరి ఏదైనను వీటితో ఏదైనను కలిపిన ఎడల కడిపిన వేళలా ఈ గ్రంథములో ఈ గ్రంథములో రాయబడిన తెగులు ఎలోహిము వానికి ఇది మాట ఎలోహిము వానికి కలగచ్చేను. ఎవడైనను ఎవడైనను ఈ ప్రవచన గ్రంథము ఈ ప్రవచన గ్రంథములను వాక్యములలో వాక్యములలో ఏదైనను తీసి ఒకవేళ వేసిన వెడల ఎలోహిము ఈ గ్రంథములో రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను హల్లెలూయా ఎక్కలేదట. పరిశుద్ధ పట్టణములు లేదు, జీవవృక్షములు లేదు, పరవాసిలో ఉన్నటువంటి వాళ్ళే. లూకా సువార్త రోమపత్రిక 12వ అధ్యాయం 8వ వచనం. 12వ అధ్యాయం 8వ వచనం. బోధించువాడైతే తీసారమ్మా, బోధించువాడైతే బోధించట్లోను హెచ్చరించువాడైతే హెచ్చరించట్లోను పని కలిగి ఉందాము. అణిచిపెట్టువాడు శుద్ధ మనసుతోను పై విచారణ చేయువాడును జాగ్రత్తతోను కరుణించువాడు సంతోషముతోను పని జరిగింపవలెను. పరమ తండ్రికి స్తోత్రం. ఈ రోమ పత్రిక ఎవరు రాశారు? ఇది అపోస్తలుడైన పౌలు. ఇక్కడ ఏం చెప్తుండ మనకి? ఇక్కడ చెప్పేవాడికి కానీ ఇక్కడ ఎందుకు కలగడమ్మా, ఈ విధంగా ఉన్నటువంటి వారికి ఎలా ఉన్నదట? హెచ్చరికలో ఉన్నానట. అంటే హెచ్చరిక రూపంలో చెప్పాల్సిన మాటలు ఉన్నాయంట. అదేవిధంగా ప్రతి విధానము చెప్పబడే ప్రతి మాటకు ఈ మాటలోనే అక్కడ చెప్పాడు. ఒక మాట, ఒక విషయం చూస్తే 14వ అధ్యాయము కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 1 కొరింథీ 14వ అధ్యాయము 3వ వచనంలో క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవక్తల గ్రంథాలంటే ఇదేనండి. ప్రవశించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. ఏంటంటే భాషలతో మాట్లాడువాడు ఇదన్నమాట. తనకే క్షేమాభివృద్ధి కలగజేయుచున్నాడు కానీ ప్రవశించువాడు ఇది మాట. ఇక్కడ 2 విధాలు కనపడుతుంది. అవునా కదమ్మా? ప్రవశించువాడు, తర్వాత దానికంటే ముందేంది? అదే భాషలు మాట్లాడి క్షేమాభివృద్ధి హెచ్చరికయు ఆదరణ కలగజేయునట్లు ఇది ఏంటట? ప్రవశించువాడును ఇది అనమాట. ప్రవశించువాడు మనుషులతో మాట్లాడువాడు కానీ మనుషులతో మాట్లాడుచున్నాడు కానీ కింద ఉంటాడు మాట్లాడు కానీ ఇది అనమాట. భాషలో మాట్లాడేవాడు ఎవరితోనట? తనతో మాట్లాడుకున్నాడే కానీ ఇంకా అక్కడ ఏమన్నాడు? మీరందరూ భాషలతో మాట్లాడవాలని కోరుచున్నాను గాని మీరు ప్రవచింపవాలని మరి విశేషముగా కోరుచున్నాను. ఇది మాట. భాషలు మాట్లాడటం కాదు, ముందు ఇక్కడ ప్రవశించమని అన్నాడు. ప్రవశించడానికి విశేషముగా మీరు ప్రవశించడానికి ప్రయత్నించి భాషలో తనక మాత్రమే అక్కడ అంతేనానేమా? అంటే తనకంటే అర్థం ఏంటి? వ్యక్తిగతమైన అన్నట్టే అక్కడ. మరి ప్రవశించడం కంటే ప్రవశించడం అంటే ఏంటి? ఇది మాట. ఇదో తనకు మాత్రము, ప్రవచించడం మాత్రం అందరికి, సంఘం అంతటికంట. ప్రవచనము అంటే చెప్పబడేది అంతేనమ్మా, లేక నెరవేర్చబడేది,
లేక నెరవేర్చబడినవి. దీన్ని ప్రవచనం అంటారు. అందుకని ప్రవచన వాక్యములను లేక ప్రవచన లేఖనములను లేక ధర్మశాస్త్ర లేఖనములను ఇది పరిశుద్ధ గ్రంథములో విశ్లేషణ వివరణ, అంతేకాని మరొకటి కాదు. చూడండి ఒకసారి అదే రెండవ పేతురు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. ఏలయనగా ప్రవచనము ఎప్పుడు మనుషుని యొక్క ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన, ఇదండి మాట, మనుషుడు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై ఎలోహిము మూలముగా పలికిరి. ఎవరి ద్వారానట, ఎలాగనట, ఎప్పుడంట? ఈ పేతురు పత్రికలో చెప్పబడే మాట 21లో ఉన్నటువంటి వాక్యము ఎంత స్పష్టమైన లేఖనం కనపడుతుందో చూడండి. మళ్ళా చదువుకుందని, ఎలయనగా ప్రవచనము ఎప్పుడునో మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు కానీ, దేన్ని బట్టి అంటే ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఇదండి, దీన్ని చాలా జాగ్రత్తగా మనం గమనించాల్సినటువంటి అవసరత లేకపోలేదు. చూడండి ఒకసారి అదే మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం కూడా చదవండి. 10వ వచనం, మీరు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తల ఈ రక్షణను గూర్చి. అమ్మా 1వ పేతురు పత్రిక అమ్మా, మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తల్లోను ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న మెస్సియా ఆత్మ విషయమై శ్రమలను గూర్చి వాటి తరువాత కలగబోవు మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మయే పరమ తండ్రి స్తోత్రం. ఇదండి, ఏ కాలమును ఎట్టి కాలమును సూచించు వచ్చెనో దాన్ని విచారించి పరిశోధించిరి. చాలమ్మా అమ్మా, ఇటు నేను ఒక్క మాట చెప్పి ముగించుకుందని. ప్రవశించాలన్నా, చెప్పాలన్నా, రాయాలన్నా ఎవరు రాయించాలన్నట? ఎవరు రాయించాలా? ఇనువారందరూ మీ అందరూ కూడా చెప్తున్న మాటలు. ఎవరు రాయించాలా? ఎవరు పలికించాలా? ఎవరు మాట్లాడించాలి? ఇక్కడ చదువుకున్న మనం భాషలు మాట్లాడటం ప్రాముఖ్యత కాదు, తనకు మాత్రమే అదే. ప్రవచించడం మాత్రం సంఘం అంతటికి. ఆ ప్రవచనం కూడా ఎలా వస్తుందంటే లేఖనముల ప్రకారం. అది మెస్సియా ఆత్మగా చెప్పబడాలి. అదే పరిశుద్ధాత్మ మెస్సియా ఆత్మగా చెప్పబడాలి, బోధింపబడాలి. అందుకొరకు ఇలా లేని వేళ అది సరైన క్రమం కాదు, అది సరైన విశ్లేషణ కాదు, అది సరైన నడవడిక కాదు, అది సరైన వినికిడి కానే కాదు. అందుకు ఎంతో సమృద్ధంతో వందనాలు తెలియపరుస్తున్నాను.